అవన్నీ కలిపితే ఒక సామాన్య పేదల కుటుంబంలో 1,00,000 నుంచి 5,00,000 లాస్ ఉంటుంది. ఈజీగా ఉంటుంది. 1,00,000 నుంచి 5,00,000. ఇల్లు కూడా చివికిపోయిందంటే 15-20 లక్షలు లాస్ వేసుకో. ఇప్పుడు ఎంత చిన్న ఇల్లు కట్టాలన్నా మినిమం 10 లక్షలు అవుతుంది స్థలం మంది అయితే. కాబట్టి అదొక సమస్య. అవును. మధ్య తరగతికి ఇంకా భారీ లాస్, మామూలు లాస్ కాదు. ఆ ఇల్లు మధ్య తరగతిది స్ట్రాంగ్ గా ఇల్లు ఉంటే ఓకే, లేదంటే ఇప్పుడు ఇది 4-5 రోజులు నానింది కాబట్టి వాటి నాణ్యత ఏంటో తేల్చాలి. అంటే ఇందులో వాల్యుబుల్ ఏంటంటే ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను 2-3 బయట చూసా, అవి కూడా తడిచి ముద్దయిపోయి ఆ పైన పూర్వకాలంలో ఇంకి పెన్తో రాసినవన్నీ కూడా చెరిగిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు మళ్ళీ దాని నకళ్ళు వస్తాయా లేదనేది డౌట్. ఇప్పుడు ఏంటో ఆన్లైన్ అయింది కానీ అప్పుడు లేదు. అది ఒక రకంగా చాలా భారీ లాస్, అది నష్టం. చాలా ఎన్ని వాళ్ళ చూస్తే ఓ రకంగా చెప్పాలంటే ముందు బతికామని సంతోషపడాలో భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు చూడండి, జీవితకాలం సంపాదించుకున్నదంతా కొట్టుకుపోయినాయి. జీవితకాలం సంపాదించిందంతా. ఇప్పుడు నాకే టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు అదే ఏరియా ఇల్లు ఎప్పుడో దాదాపుగా మన చిన్నప్పటి నుంచి కష్టపడితే ఉద్యోగాలు చేస్తే కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు అది కాస్త చివికిపోయింది. ఒక రకంగా యు ఆర్ వన్ ఆఫ్ ది విక్టిమ్ అంతే దీంట్లో. ఇప్పుడు అది ఆ ఇల్లు అసలే మొన్ననే ఈ సిమెంట్ రోడ్ వేశారు, అంతకు ముందు మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు అది కొన్నది ఇల్లు.